వాక్యాన్ని పాటిస్తే అందరూ నిన్ను ద్వేషిస్తారు. ఖచ్చితముగా గ్యారంటీడ్ యు విల్ గెట్ పర్సిక్యూషన్. చాలా మందికి ఒక అపోహ ఉంటది, ఏంటంటే అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరికి నచ్చినట్టుగా నేను ఉండాలి, అందరు నువ్వు గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అని చెప్పాలి, ఎవ్రీవన్ షుడ్ లైక్ మీ. వారికి నచ్చలేదా నేను పని చేయకూడదు, వారు బాధపడుతున్నారు. యు ఆర్ సచ్ ఎ పీపుల్ ప్లీజర్. మంచి పేరు తెచ్చుకునే వారు ఎలాంటి వాళ్ళంటే దేవుని నియమాలను పాటించే వాళ్ళు మంచివారు. దేవుని నియమాలను పాటించే ప్రతి బిడ్డ మంచి బిడ్డ. పక్కన వారు మంచి అని చెప్పకపోయినా నువ్వు మంచి బిడ్డగానే ఉంటావు. దేవుని నియమాలను నువ్వు పాటిస్తే, when you follow the command of God, you are a good child in the sight of God, regardless of what people say about you. Because Bible says, నువ్వు ఈ వాక్యాన్ని పాటిస్తే అందరూ నిన్ను ద్వేషిస్తారు. నీ పక్కన ఉన్నవారు, నీ బంధుమిత్రులు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వచ్చింద్రా పతివ్రత, వచ్చింద్రా భక్తి పర్రాలు, వచ్చింద్రా, everyone will hate you. Have a beautiful smile on your face when they do that. ఎవరెవరైతే హింసించబడుతున్నారో పరలోకంలో అధికమైన రివార్డ్ అంట. అందరికీ ఒకే రివార్డ్ ఉండదు పరలోకంలో. everyone will not have the same welcome. different welcome ఉంటుంది, different ఘనత ఉంటుంది. నువ్వు అనుభవించిన శ్రమ ప్రకారము నీకు ఘనత ఉంటుంది. so if you're doing videos, if you're doing podcasts, ఒకవేళ యూట్యూబ్ లో రీల్స్ వీడియోస్ చేస్తున్నట్లయితే కింద ఎవరైనా పిచ్చి కామెంట్లు పెట్టారనుకోండి, మీరు పెట్టిన వీడియోలకి బాబాయ్ వద్దురా బాబాయ్ యూట్యూబ్ వాళ్ళని చంపేస్తున్నారు, తిట్టేస్తారు, నాకెందుకురా బాబు చక్కగా నా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికిపోతా. స్టాప్ డూయింగ్ దట్. ఇట్ ఈస్ ఎన్ ఎంకరేజ్మెంట్ ఫర్ యూ బికాజ్ you've entered the glory of the Lord. దేవుని కార్యమును చేస్తున్నావు అనడానికి పెద్ద సింప్టమ్ ఏంటో తెలుసా? క్రిటిసిజం అండ్ నెగటివిటిజం. సో జస్ట్ డూ ఇట్. గో అప్లోడ్ ద వీడియోస్, గో అప్లోడ్ ద పోస్ట్. దేవుని వర్తమానమును మీరు పెట్టండి. అంగీకరించిన వారు అంగీకరిస్తారు, అంగీకరించని వారు అంగీకరించరు, కానీ నీకు మాత్రము దేవుడు ఇవ్వాల్సిన ఘనత ఇచ్చే తీరుతాడు.